హాయ్ హలో! కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులోకి మనందరం వచ్చేసామండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే చాలా మంచి మనీ సేవింగ్ టిప్ అయితే ఉంటుందండి. చివరిదాకా చూడండి. చాలా చిన్న చిన్న వాటి నుంచి కూడా మనం మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ముందైతే కొంచెం కష్టంగానే ఉంటుందండి సేవింగ్ చేయడం అనేది. కానీ ఒకసారి సేవింగ్ చేసి ఒక పెద్ద అమౌంట్ అయితే మనం తీయగలిగితే తర్వాత నుంచి మనకెవరు చెప్పనవసరం లేదండి. మనమే చాలా ఈజీగా సేవ్ చేసేయొచ్చు. అయినా ఆడవాళ్ళు తలుచుకుంటే జరగలేనిదేదీ ఉండదండి. గృహిణులని ఇంట్లో ఏ వర్కు చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నామని బాధపడనవసరం లేదండి. ఈ విధంగా సేవ్ చేసుకుంటే మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే మన చేతిలో ఉంటుందండి. కాబట్టి సేవింగ్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. నేనైతేనండి సేవింగ్స్‌కి విడిగా అంటూ హుండీలు గట్టా ఏమి కొననండి. మనకి స్వీట్స్‌కి గట్టా వస్తాయి కదా! ఇలాంటి డబ్బాలు. ఇందులోనే వేసేస్తూ ఉంటాను. సాధారణంగా ఇలాంటి డబ్బాలు గాని, చిన్న చిన్న గ్లాసులు గాని ప్లాస్టిక్‌వి మనం బయట ఏమైనా కొనుక్కున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా! అలాంటివే వాడుతూ ఉంటానండి. సరేనండి. ఇకైతే మనము సేవింగ్ టిప్‌లోకైతే వెళ్ళిపోదాము. ఈ కాయిన్స్ ఉన్నాయి చూసారా? ఇవి నేను డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టానండి సేవ్ చేయటం. ఇది ఎందులో సేవ్ చేశానో తెలిస్తే మీరు కొంచెం నవ్వుకుంటారేమో అనుకుంటున్నానండి. మనం దేవుడికి పువ్వులు కొంటూ ఉంటాం కదా! అందులో సేవ్ చేసినటువంటివండి ఈ కాయిన్స్. అంటే మాకిక్కడ పావు కేజీ రూ. 45, రూ. 40 ఉన్నాయండి మార్కెట్‌లో అయితే. పావు కేజీ అంటే ఇంగో అక్కడ వైట్ కలర్ డబ్బా కనిపిస్తుంది కదా! ఈ డబ్బాతో డబ్బాడు ప్లస్ ఇంకొక అర డబ్బా, డబ్బాన్నర వస్తాయండి నాకు. నేను ఒకేసారి తెచ్చుకోనండి. అంటే వారం పొడికి ఉంటాయి కానీ ఒకేసారి తెచ్చుకోను. 2 టైమ్స్ తెచ్చుకుంటానండి. అంటే పావు కేజీలో సగం, పావు కేజీలో సగం తెచ్చుకుంటాను. వారానికి 2 సార్లు తెచ్చుకుంటాను. నాకు వారమంతా సరిపోతాయి. ఇదివరకైతే నేను పువ్వులు కొనేదాన్ని కాదండి. మా ఇంటి దగ్గరే చెట్లుండేవి. అవే కోసి పటాలకు పెడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మా హౌస్ ఓనర్స్ పైన వేరే స్టేర్ వేస్తున్నారు. దానికోసం అక్కడ ఇసుక అది వేద్దామని చెప్పి ఆ చెట్లన్నీ తీసేశారండి. అందుకని ఇప్పుడు నేను బయట నుంచి ఫ్లవర్స్ కొనాల్సొస్తుంది. ఏంటోనండి దేవుడికి పువ్వులు పెట్టకుండా పూజ అయితే చేయబుద్దయ్యేదండి నాకైతేని. ఇప్పుడు పావు కేజీ 45లో సగం ఎంతండి? 22.5 కదా! నేనేం చేస్తానంటే పావు కిలోలో సగం తీసుకుంటానండి. బేరం అడిగి రూ. 20కే తీసుకుంటాను. అలాగా వారానికొచ్చి రూ. 60లో నేను రూ. 40 పువ్వులు మాత్రమే తీసుకొస్తున్నానండి. అవి నాకు కరెక్ట్‌గా సరిపోతున్నాయండి. తక్కువైతే రావట్లేదు. కరెక్ట్‌గా సరిపోతున్నాయి. ఆ విధంగా వారానికి రూ. 20 అయితే నేను పువ్వుల్లో మిగల్చగలుగుతున్నాను. ఆడవాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా మిగల్చొచ్చండి. ఏ విధంగా అయినా సేవ్ చేయొచ్చు. అనుకోవాలి అంతేనండి. స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను కూడా మీకు నేనెందులో మిగిల్చి పొదుపు చేస్తున్నాననేది మీకు ఈ విధంగా కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. పువ్వుల్లో ఎవరైనా మిగులుస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎందులో మిగిల్చినా మిగల్చడమే కదండీ! అలాగే ఈ పక్కన ఇప్పుడు నేను లెక్క పెడుతున్నాను కదా! ఇవైతే పండగలో బట్టల్లో మిగిల్చిన డబ్బులండి అవి. పండగలో బట్టలు తీసుకోవడానికి నాకు మా పాపకి 10,000 ఇచ్చారండి. అవి బట్టలకిచ్చిన డబ్బులు నేను ఏ విధంగా అయితే సేవ్ చేశానో నేను మీకు మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఇవాళైతే ఈ పువ్వుల్లో సేవ్ చేసిన డబ్బులు మాత్రమే మీకు చూపిస్తున్నాను. పువ్వుల్లో కూడా సేవ్ చేయొచ్చని మీకు నేను చెప్తున్నానండి. అంటే నేను ట్రై చేసే చెప్తున్నాను. ఇప్పుడు ఇవి ఒకసారి మీకు లెక్కపెట్టి ఎంతయినాయో చూపిస్తానండి. రూ. 120 అయినాయండి ఇవి. డిసెంబర్ 1న మొదలుపెట్టాను. ఇది జనవరి 28 తారీఖండి ఈరోజు. ఈ రోజు వరకు రూ. 120 అయినాయండి. ఇవి నేను ఈ డబ్బాలో అయితే వేసి పైన ఇంకో స్టిక్కర్ అంటించానండి. పువ్వులకి. పువ్వులలో మిగిలిన డబ్బులు అని చెప్పి. ఈ విధంగా మీరు కూడా చిన్న చిన్న మొత్తంలో పోగేసి ఒక పెద్ద పొదుపునైతే చూడొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, ఓ చిన్న కామెంట్ ఇవ్వండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరేనండి ఉంటాను. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.